పైబడి కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు పండుగ కూడా చేసుకుంటారు. ఎవరు కానీ గతంలో 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా వాగ్దానం మేరకు అన్ని వాగ్దానం 100% కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి లేరు ఈ భారతదేశంలోని కూడా మరొక నిరూపించుకున్నాడు కూడా. ఈరోజు చెప్పిన వాగ్దానం ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలు కూడా పెంచుతూ దాదాపుగా ఇప్పటికే అప్పుడు గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుంటే అది కూడా 1000 రూపాయలు ఎన్నికల ముందు మాత్రమే 2,000 చేశారు. కానీ ఈ రోజు 66,34,000 మంది ఇప్పటికే 83,520 కోట్ల రూపాయలు దాదాపుగా కూడా ప్రతి నెల కూడా ఇప్పటి నుంచి కూడా 2,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్దారులకే ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాగ అన్ని వాగ్దానాలు కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి వాగ్దానం కూడా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా 2,46,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇప్పటికే కూడా ఈబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈబీటీ నాన్ ఈబీటీ ద్వారా కూడా 4 లక్షల పైబడి కూడా ఈ రోజు కూడా కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేవలం మాట చెప్తే ఈ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే కూడా చేస్తా ఉన్నాడు. కానీ ఇది ఒక కుట్రదారు పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పేద ప్రజలు చేసే ముఖ్యమంత్రిని ఒక కుట్రదారు దించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెరలేపినాయి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా తిప్పికొట్టే సమయం కూడా ఆసన్నమైంది. తప్పకుండా కూడా తిప్పికొడతారు.